మరి ఈరోజు రాష్ట్రంలో ఒక అవినీతి పాలనే కాకుండా యువతకి వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలని విస్మరించిన పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నాంది అవ్వాలి. అందుకే మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు యువతకి ఒకే పిలిపించాడు. ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. ఈ యువతకి మొట్టమొదట వచ్చిన ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పని ఆయన అప్పీల్ చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి. మరి ఎవరికైతే కొత్తగా ఓట్లు వచ్చినాయో వాళ్ళైనా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతైనా, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులైనా, బలహీన వర్గాల వారైనా, రైతాంగం అయినా, ముఖ్యంగా మహిళా సాధికారతని సాధించే ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. మహిళలైనా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనం బాసటగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అభివృద్ధి పదంగా కానీ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.